South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. Hello, namaste, welcome back to our channel. నేను మీ వైషు. యూజువల్గా యూట్యూబ్లో చాలా కంటెంట్ చూస్తూ ఉంటాం. వల్గారిటీ లేకుండా 10 మంది నవ్వుకునేలాగా ఫ్యామిలీ మొత్తం చూసి అబ్బా భలే నవ్వించారు కదా, లేకపోతే బాగా చేశారు కదా అని అనిపించేలాగా చాలా తక్కువ మంది యూట్యూబర్స్ ఉంటారు. వాళ్ళలో ఈరోజు నాతో పాటు నా గెస్ట్ ఒకరు అనమాట. షీ ఈజ్ నన్ అదర్ దాన్ మౌనిక కిరణ్ గారు ఈరోజు నాతో పాటు ఉన్నారు. ఆవిడ డాన్స్ కానీ ఆవిడ కామెడీ కానీ కోవేసార్లను మించిపోతారేమో అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. సో ఈరోజు నాతో పాటు మౌనిక గారు ఉన్నారు. చాలా విషయాలు మాట్లాడేద్దాం. హలో మౌనిక గారు. హాయ్ అండి. నమస్తే. నమస్కారం. బాగున్నారా? చాలా బాగున్నానండి. ఓకే, నిజంగానే బాగున్నారండి. థ్యాంక్ యూ. ఓకే, మౌనిక గారు అంటే నేను అన్నట్టే యూట్యూబ్లో రకరకాల కంటెంట్ ఉంటుంది. అవునండి కదా. అవును. ఒకరిని నవ్వించడం ఎంత గొప్ప విషయమో అంత కష్టమైన విషయం కూడా, అంత ఈజీ కాదు. ఎలా అండి, అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు కామెడీ వీడియోస్? అలా నా ప్లస్ పాయింట్సే కామెడీ వీడియో అండి. ఓకే, అంటే టిక్ టాక్ స్టార్ట్ చేసినప్పుడు స్టార్ట్ చేశాను. ఎక్కువగా కోవేసర్ల గారి వీడియోసే బాగా రీచ్ అయ్యమాట. ఓకే, ఇంకా నా ప్లస్ పాయింట్స్ అది. దాంతోపాటు సూర్యకాంత అమ్మగారు అండ్ భానుమతి అమ్మగారు. ఓకే, అవి అసలు ఇంకా ఇవ్వచ్చు. అసలు చాలా మంది మర్చిపోతున్న తరుణంలో ఒక్కసారి వాళ్ళని గుర్తు చేయడం ఆ డైలాగ్స్ తోటి. రైట్. అంత స్వచ్ఛమైన కామెడీ మాట, స్వచ్ఛమైన మాటలు. ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు కానీ సినిమాలు కానీ ఈ రోజు చూస్తే రేపు మర్చిపోయే విధంగా ఉంటాయి. కరెక్ట్. కానీ ఆ మూవీస్ కానీ ఆ డైలాగ్స్ కానీ మన మనసుకి ఎప్పుడు హత్తుకుపోతాయి. సో అన్నారు కాబట్టి ఒక 2 డైలాగులు మా భానుమతమ్మ గారిది కానీ సూర్యకాంతమ్మ గారిది కానీ ఎవరో ఒకరిది ఓకే, ఒక 2 చెప్తారా? ఓకే. ముందు కోవేసర్ల గారు చెప్పమంటారా? రెడీ. ఆవకాయ్ వేడి వేడి అన్నంలో ఈ ఆవకాయ తగిలించి అలా కాసంత నెయ్యి తగిలించి అలా అలా కలిపి తింటే ఉంటుంది రంజు రంజు రంజు. వావ్, అంటే ఎలా అండి ఆ స్పాంటేనిటీ? ఎలా ఇప్పుడు ఇంత నార్మల్ గా మాట్లాడి 1 నిమిషంలో అలా మారిపోయారు పూర్తిగా? అంటే వాళ్ళ బాడీ లాంగ్వేజ్ ఏంటి అది మెయిన్ గ్రాస్ప్ చేయగలిగానండి. వాళ్ళ బాడీ లాంగ్వేజ్ లో వాళ్ళ డైలాగ్ చెప్తే అలా. మనం ఎప్పుడు అంత స్పీడ్ గా మాట్లాడేలే అని చెప్పలేం. కామ్ కూల్. ఓకే, కాకపోతే డైలాగ్స్కి వచ్చాయి అంటే కనుక ఖచ్చితంగా వాళ్ళ బాడీ లాంగ్వేజ్ మనం వెళ్ళాలి. రైట్. అదే మహానటి సినిమాలో అప్పటిదాకా కామ్ గా ఉన్నా ఈ కంటి నుంచి 2 బొట్లు కావాలంటే రెడీ చేసేద్దాం అంటారు కదా. అంతే, ఆ టైప్ లో ఉండాలి. అప్పుడు ఫుల్ ప్లేజర్ గా ఆడియన్స్ మన గ్రాస్ప్ చేసుకుంటారు, మనల్ని స్వీకరిస్తారు. అది నమ్ముతాను. ఓకే, నెక్స్ట్ డైలాగ్ చెప్పే ముందు మీ గురించి మాట్లాడదాం మనం. ఓకేనా? సో ఎక్కడి నుంచి మీరు మౌనిక గారు? అంటే ఏ ఊరు మీద? పుట్టింది ఎక్కడ? ఇప్పుడు అత్తగారి ఇల్లు ఎక్కడ? అంతా వెస్ట్ గోదావరి అండి. వెస్ట్ గోదావరి దగ్గర భీమవరం. భీమవరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు పెన్నాడ. ఓకే, అక్కడ ఇంకొక మధ్యలో ఇంకొక ఊరు కూడా గ్యాప్ ఉండదు. వెంటనే శృంగవృక్షం అత్తవారులు పక్క పక్కనే. ఎలా? లవ్ మ్యారేజా? అదేం కాదండి, అరేంజ్ మ్యారేజే. జాబ్ వచ్చాక తీసుకొచ్చిన మ్యారేజే. దగ్గర ఉన్నారు పిల్లలు. ఓకే, అంటే మా నాన్నగారికి మేము 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు. 3. ఏం చేసేవాళ్ళు మీ నాన్నగారు? మా నాన్నగారు ఇప్పుడు ప్రస్తుతం డిపార్ట్మెంట్ లో ఉన్నారండి. భీమవరం 2 టౌన్ ఏఎస్ఐ గారు. ఏఎస్ఐ గారు? ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్. అమ్మ బాబాయ్, ఎవరైనా నెగిటివ్ కామెంట్స్ చూసేవాళ్ళు కొంచెం చూసుకోండి, జాగ్రత్త. ఓకే, అమ్మగారు? అమ్మ హౌస్ వైఫ్ అండి. అమ్మ హౌస్ వైఫ్. 3 ఆడపిల్లలు. 3 ఆడపిల్లలు. చదువుకున్నారా? 3. నేను పెద్దమ్మాయి. నేను డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశాను. ఓకే, మిగిలిన వాళ్ళిద్దరు ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది. వాళ్ళకి మ్యారేజెస్ అయిపోయి వాళ్ళు సెటిల్ అయ్యారు. ఓకే, మీరు డిఎడ్ ఫినిష్ చేసి టీచింగ్ లోకి వచ్చారు. గవర్నమెంట్ టీచరా? గవర్నమెంట్. అసలు గవర్నమెంట్ టీచర్ అని ఎవరైనా మీ వీడియోస్ చూసే వాళ్ళకి చెప్తే నమ్ముతారా అండి? అంటే మనం తీసుకున్న టైమింగ్ అట్లాంటిదండి. ఆఫ్టర్ స్కూల్ ఎవరికన్నా మనసులో కొన్ని ఇష్టాలు ఉంటాయి. రైట్. ఆ ఇష్టానికి నాకు ప్లాట్ఫామ్ దొరికింది యూట్యూబ్. అలా అని ప్రొఫెషన్ని దీన్ని ఎప్పుడు క్లబ్ చేయలేదు. చాలా మందికి తెలియదు కూడా ఈ విషయం. రైట్. ఎప్పుడు పర్సనల్ వీడియోస్ పెట్టను, ఫ్యామిలీ వీడియోస్ చేయను. ఓకే, వ్లాగ్స్ అని అవి నాకు ఇష్టం ఉండవు. టాలెంటెడ్ గా ఒక వీడియో తీసుకుంటాం, దానికి మనం ఎంత చేయగలుగుతాం. ఓకే, అది చాలు. అంతేనా? అంతే. ఫ్యామిలీని దీన్ని అసలు క్లబ్ చేయండి. రైట్. అందువల్ల మధ్యలోకి ఎవరు రాకూడదు, డిస్టర్బెన్సెస్ వద్దు. చాలు, మీరు ఒక్కరే కనిపించాలి. ఆ డాన్స్ కామెడీని ఏదో చేసి వెళ్ళిపోవాలి. అంతే అంతే, అలానే చేసుకుంటూ అలాగే ఉంటుంది. నా ఛానల్ మీరు మొత్తం సెర్చ్ చేసినా మీకు ఎక్కడ కనిపించవు ఎవరు. అది ఇటు వద్దనుకున్నారు. అవును. ఓకే, మరి ఇంట్లో అందరికి ఓకేనా? అంటే మంచి ఒక టీచర్ అనగానే అదొక ప్రొఫెషనల్ జాబు, ఇంక ఇవి ఎందుకులే అమ్మా ఇలా అనరా? లేదండి, వాళ్ళు కూడా అంటే చిన్నప్పటి నుంచి కూడా స్కూల్ డేస్ లో కల్చరల్ యాక్టివిటీస్ లో చాలా ముందు, అన్ని ముందు. మౌనిగా ఉంటే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అవుతుంది. టీచర్స్ కి కానీ
స్టాఫ్కి కానీ ఆ టైప్ మాట. అప్పటికప్పుడు ఇట్లా ఏదో చిన్న ప్రోగ్రామ్ పెడుతున్నాం మౌనిక, స్వాగతం సాంగ్ చేయాలి, ఏకపాత్ర అభినయం చేయాలి, రెడీ అయిపో. ఓకే, వెంటనే టక్మని రెడీ అయిపోవడం, ఎదురుకు వెళ్ళిపోవడం అన్నమాట. అంటే చిన్నప్పటి నుంచి మీకు యాక్టింగ్ మీద దీని మీద ఇంట్రెస్ట్ ఉందండి. ఓకే, మరి టీచింగ్ లోకి ఎందుకు వెళ్ళారు? అది కూడా చాలా ఇష్టం. అది కూడా చాలా ఇష్టం, ఇష్టపడే చేస్తాను. ఎట్ ఏ టైం రెండు ఇష్టం? ఇష్టమే. అది మనస్ఫూర్తిగా ఇష్టపడతాను, ఇది మనస్ఫూర్తిగా ఇష్టపడతాను. ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏది చేసినా 100% చేయాలి. రైట్. స్కూల్లో పిల్లలు గుర్తుపడతారా మీ వీడియోస్ చూసి? చూస్తారండి, చూస్తారు. ఎప్పుడైనా మాట్లాడితే ఇది స్కూల్ అవర్స్, మీరేమి మాట్లాడకూడదు, మన పని మనం చేసుకుందాం. అయ్యో పాపం. అదండి, చదువుకోండి, యాక్టివిటీస్ చేయండి, చక్కగా మీరు కూడా అన్నీ నేర్చుకోండి. వాళ్ళకి నేర్పిస్తుంటా. నేను నా స్కూల్లో ఎలా అయితే ఏకపాత్ర అభినయాలు, డాన్స్లు ఇవన్నీ నేను ఎట్లా చేశాను, ఇప్పుడు నేను ఒక 100 మందికి నేర్పించుకుంటున్నాను అవి. ఓకే, సో నాకు అది చాలా హ్యాపీ. నన్ను ఒక 100 మందిలో చూసుకోవడం అన్నది నాకు హ్యాపీ. మీ నాన్నగారు ఏమంటారు మీ వీడియోస్ గురించి? ఆయనకి చాలా ఇష్టం అండి. అవునా? చాలా ఇష్టం. చిన్నప్పుడు నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. మీకు గుర్తుందో లేదో, ఈటీవీలో దమ్ రిథమ్ అనే ప్రోగ్రామ్ ఒకటి జరిగేది. ఓకే, అంటే డాన్స్ బేబీ డాన్స్ జెమినీలో జరిగేది, ఇది ఈటీవీలో జరిగేది. రైట్. దానికి సెలక్షన్కి తీసుకెళ్తే సెలెక్ట్ అయ్యాను. ఓకే, అప్పుడే ఫస్ట్ టైం హైదరాబాద్ రామోజీ ఫిలిం సిటీ నాన్నగారు మా మమ్మీ తీసుకువెళ్ళారు మాట నన్ను. ఓకే, ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చాక అక్కడ ప్యాటర్న్ ఎలా ఉండేదంటే, యాంకర్ గారు ఒక టైంలో వచ్చి చేసుకెళ్ళేవారు, పర్ఫార్మెన్స్లో ఒక టైంలో వెళ్తా ఉండి. ఓకే, చేశాక చాలా బాగుంది. ఒక 4 days ఉంటే షెడ్యూల్ వేసి ఫస్ట్ ప్రైజ్ తినకండి మేము అలా ప్లాన్ చేస్తా అంటే, డాడీకి అంత అప్పుడు టైం లేక చాలండి జస్ట్ ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి తీసుకెళ్ళిపోతాను అన్నారు. అయ్యో. కానీ అది టీవీలో టెలికాస్ట్ అవ్వలే. అయ్యో. ఎందుకంటే చాలాసార్లు ఫోన్ చేసి అడిగారు డాడీ, అంటే పాప బాగా చేసింది కదండి, ఇప్పుడు వేరే వాళ్ళకి పాప ప్రోగ్రామ్ చూపించేశాక వేరే వాళ్ళకి ఫస్ట్ ప్రైజ్ ఇచ్చా అంటే బాగోదు, సో మీరు 4 days ఉంటే బాగుండేది, ఒక 4 performances తీసుకొని ఫస్ట్ ప్రైజ్ ఇచ్చి పంపించేవాళ్ళం, డాన్స్ బేబీ డాన్స్కి ట్రై చేయండి అన్నారు. ఓకే, సో చాలేమ్మా, చదువుకోవాలి మనం, నీ ఇష్టాన్ని కాదనుకుంటే ఇక్కడ దాకా తీసుకొచ్చాను కదా, బాగా చదువుకోవాలని. ఓకే డాడీ. ఓకే, బాగా చదువుకోవాలన్నారు, చదువుకున్నారు. అంతే. ఓకే, చదువుకున్న తర్వాత జాబ్ వచ్చింది, పెళ్లి చేసేసారు. అంతేనా? అంతేనండి. గ్యాప్ లేదు యాక్టింగ్ వైపు కానీ డాన్సింగ్ వైపు కానీ? లేదు 21 yearకే మ్యారేజ్ అయిపోయింది. జాబ్ 24th yearలో మ్యారేజ్. ఓకే, హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన టీచర్ అండి. ఓ, మొత్తం టీచింగ్ డిపార్ట్మెంట్ చూస్ చేసుకున్నారు. అవును. ఓకే, సో ఇప్పుడు ఈ యూట్యూబ్ వీడియోస్ చేస్తున్నారు కదా, కామెంట్స్లో కూడా మీ వీడియోస్ చూసి ఫుల్ నవ్వుకుంటామండి, ప్రశాంతంగా ఉంటుంది, మేము అందరం చూస్తాం, ఇలాంటి కామెంట్స్ వస్తాయి కదా, ఎలా అనిపిస్తుంది ఇవన్నీ చూస్తే? చాలా హ్యాపీగా ఉంటుందండి. మా ఫ్యామిలీ వాళ్ళు 1కి 4 సార్లు చూసుకుని ఇక్కడ అది మిస్ అయింది, ఇది మిస్ అయింది అని చెప్తారు. చాలా రిలాక్స్డ్గా ఉంటాయి వీడియోస్. చాలు, అక్కడ వరకు నేను వాళ్ళని అచీవ్ చేయగలిగాను. అంతే. అంతకు మించి ఇంకెక్కువ ఎక్స్పెక్ట్ చేయరా? చెయ్యరు. నిజంగానే చాలా తక్కువ పెడతారు మీరు, తక్కువ చూపిస్తారు. చాలా తక్కువ. అంటే స్కూల్ నుంచి వచ్చాక నాకున్న కొంచెం టైంలో కుకింగ్ అవుతూ ఉంటుంది, సెల్ఫీ స్టాండ్ పెట్టుకుని నాకు నచ్చిన ఒక 2-3 వీడియోస్ ఓకే తీసేసుకుంటాం. ఎప్పుడు ఈ ఆలోచన ఎప్పుడు వచ్చిందంటే యూట్యూబ్ పెట్టేసి ఇట్లా చేద్దాం? అది కోవిడ్ టైంలో అండి. ఓకే, కోవిడ్ టైంలో కాస్త ఫ్రీ టైం వచ్చింది, అప్పుడే డెలివరీ అయింది బాబుకు 1 year 1.5 year అనమాట. పెద్ద వర్క్ ఏం కాదు, పాలు ఇవ్వడం, పడుకోబెట్టడం, ఈ టైప్. కొంచెం టిక్టాక్ చేస్తానండి, సరే చేసుకో అన్నారు. అది బాగా రీచ్ అయ్యే టైం బ్యాన్ అయిపోయింది. అయ్యో. బ్యాన్ అయ్యాక అందరూ యూట్యూబ్లోకి టర్న్ అయిపోయారు. అవును. నేను బాబు అప్పుడే వాడు చదువుతున్నాడు, మాటలు ఇవి వస్తున్నాయి, ఈ టైం వాడిని వదలకూడదు అన్న ఉద్దేశంతో నేను రాలేదు. ఓకే, కొంచెం టైం తీసుకుని 2024 మేలో, అంటే కరెక్ట్గా 1 year అవుతుంది, అప్పుడు మళ్ళీ స్లోగా స్టార్ట్ చేశాను. కొంతమంది గుర్తుపట్టారండి, అక్కడ టిక్టాక్లో బాగా చేసేదాను, భానుమతి అమ్మ బాగా చేసేదానివి, ఓకే, చాలాసార్లు సర్చ్ చేసాం కానీ నువ్వు కనిపించలేదక్క, సో హ్యాపీ టు సీ యూ అనేవారు. టిక్టాక్లో మంచి ఫాలోయింగ్ ఉండేదా? ఉండేదండి. ఓ, బాగుండేది. ఓకే, తర్వాత అప్పుడు అంతే సింగిల్ ఒక్కదాన్ని, ఎప్పుడు అది ఫాలో అవుతుంది. అంతే. 2024లో స్టార్ట్ చేశారు యూట్యూబ్. యూట్యూబ్ అంటే ముందు ఉంది, ఫోన్లో ఉంది. నేను ఛానల్ పేరు మార్చుకుని వీడియోస్ పెట్టడం, షార్ట్ వీడియోస్ పెట్టడం అప్పుడు స్టార్ట్ చేశాను. రైట్. 2024 నుంచి అంటే బాగానే క్లిక్ అయ్యారు ఈ గ్యాప్లో. పర్వాలేదు కదా, చాలు మనం పెట్టే షార్ట్ వీడియోస్కి రీచ్ చాలు.
అమ్మో బాగానే ఉందండి, చాలా ఏంటి ఎక్కువే ఉంది మీకు. ఎస్పెషల్లీ కామెంట్స్, ఎన్ని వీడియోస్కి వ్యూస్ వచ్చినా కామెంట్స్ చాలా తక్కువ వస్తుంటాయి. మీ వీడియోకి కామెంట్స్ కూడా బాగా వస్తుంటాయి. పెట్టగానే అందరూ అక్క అక్క అంటారు. ఎవరో ఎక్కడో నెగిటివిటీతో లావు ఉన్నావు నీకెందుకు ఈ టైప్ అవి పట్టించుకోవాల్సిన పని లేదు అంటారా మిమ్మల్ని లావున్నా? ఎందుకంటే ఎక్కడైతే పాజిటివ్ ఉంటుందో నెగిటివ్ కూడా అక్కడే ఉంటుంది ఖచ్చితంగా. మనం ఒక దాంట్లోకి అడుగు వేసాక తీసుకుంటూ వెళ్ళాలంతే. అంటే ఇప్పుడు అలవాటైంది కానీ ఫస్ట్ ఏమైనా బాధపడే కొంచెం అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. నాకు అవసరమా, ఏదో జాబ్ చేసుకుంటున్నాను, సరదా కోసం పెడితే ఇట్లా చేశారు. తర్వాత నన్ను నేను మార్చుకున్నాను. వాళ్ళు ఎవరి కోసం చేయట్లేదు కదా, రైట్, నా కోసం నేను హ్యాపీగా ఫీల్ అవ్వడానికి చేస్తున్నాను. వల్గారిటీ లేదు, ఎక్కడ ఎక్స్పోజింగ్ లేదు. కామెడీ చేస్తున్నా కూడా నచ్చినప్పుడు అలాంటి వాళ్ళకి ఒక నమస్తే పెడతాను, వెంటనే హైడ్ చేస్తాను. అంతే అంతే. ఏదైనా నెగిటివ్ మాట్లాడాలని ఎట్లున్నా మాట్లాడతారు. వాళ్ళని ఎవరు మార్చలేరు, ఆపలేరు, వాళ్ళకి అదే పని, వాళ్ళ జాబే అది నెగిటివ్ గా కామెంట్స్ పెట్టడం. మీ హస్బెండ్ కి ఎప్పుడైనా చెప్పే వాళ్ళు ఇట్లా నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు? ఫస్ట్ డిస్కషన్ ఆయనతోటి, కొంచెం లావు నీకు అవసరమా ఆంటీ, లావు ఉన్నావు ఆంటీ, ఫ్లోర్ పగులుద్ది, ఇలాంటివి వచ్చాయంటే ఇట్లా మాట్లాడుతున్నారండి. ఎందుకు మౌని, ఎందుకు మనకి అన్నారు. తర్వాత నన్ను నేను మార్చుకున్నాక నీకు ఇష్టమైతే చెయ్యి, ఎదుటోళ్ళ కోసం కాదు, నీకు నచ్చింది నువ్వు ఎక్కడ ఇబ్బంది పడకుండా చేస్తాను అంటే చెయ్యి. ఓకే సరే నేను చేస్తాను, అలాంటి వాళ్ళని ఎలా తీయాలో నేర్చుకుంటాను, అలాంటి వాళ్ళని ఎలా మేనేజ్ చేయాలో నేర్చుకున్నాను. ఓకే, అంటే బేసిక్గా ఇది ఒక కొటేషన్ ఆర్ సామెత అనుకోండి, ప్రతి మగాడి విజయం వెనుక ఒక ఆడది ఉంటుంది అంటారు కదా. కానీ ఒక ఆడది ఏదైనా సాధించాలన్నా, ఒక విజన్ రావాలన్నా కూడా వెనక ఒక మగాడు అవసరం ఉంటుంది అంటారు. ఎంతవరకు నిజం అనుకోవచ్చు మీ విషయంలో? అది 100% అండి. ఒక ఎద్దుల బండి వెళ్ళాలంటే 2 ఎద్దులు సరిగ్గా వేస్తేనే వెళ్తుంది ఆ బండి, ఎదురు కదలాలంటే. ఫ్యామిలీ అనే బండి కదలాలన్నా కూడా అంతే. వాళ్ళ రిలేటివ్స్ని కానీ మన రిలేటివ్స్ని కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఖచ్చితంగా మనం చూసుకోవాలి. అది అందుకే నేను చెప్పాను కదండి, అది ఫ్యామిలీ విషయాలు ఇన్వాల్వ్ చేయను. నా డ్యూటీస్ నేను సక్రమంగా చేసుకుంటా. ఓకే, నా ఎంటర్టైన్మెంట్, నా ఫ్రీ టైంలో నేను చేసే పనులు ఇవి. ఓకే, బయట వాళ్ళకి ఓకే ఉన్నా కూడా కొన్నిసార్లు మన ఫ్యామిలీ వాళ్ళకి, మన రిలేటివ్స్లో, మన దూరం చుట్టం, అక్క వాళ్ళు, అన్న వాళ్ళు, తమ్ముడు వాళ్ళు, చెల్ల ఎవరికో ఎందుకు ఆమెకి ఇప్పుడు అవసరమా ఈ వీడియోలు, గమ్మున పని చేసుకోవచ్చు కదా, మంచి జాబ్ ఉంది, ఇలాంటి వాళ్ళు ఎవరైనా కామెంట్స్ చేసి మీ హస్బెండ్ దాకా వచ్చినవి ఏమైనా ఉన్నాయా? నా దాకా రాలేదండి, ఆయన దాకా కూడా రాలేదు. టాలెంట్ ఉంది కాబట్టి ఇంత తక్కువ టైంలో రీచ్ అయింది అన్న మాటలే విన్నాను తప్ప ఫోన్లేండి అవసరం లేదా అన్న మాట కూడా లేదు. తన ఫ్రీ టైంలో తను చేసుకుంటుంది, ఎక్కడ వల్గారిటీ లేదు, కామెడీ చేస్తుంది, పెద్దవాళ్ళని గుర్తు చేస్తుంది ఒకసారి, ఆ తరం వాళ్ళని ఒక్కసారి మళ్ళీ జ్ఞాపకం చేస్తుంది. రైట్, సైమల్టేనియస్గా మగవాళ్ళ క్యారెక్టర్స్ బ్రహ్మానందం గారు, సునీల్ గారు, ఇవి కూడా చక్కగా చేస్తుంది. సో మన ఎందుకు, వాళ్ళు ఎప్పుడు అట్లా మాట్లాడింది లేదు, నా దాకా రాలేదు, మా వారు కూడా ఎప్పుడు అనలేదు. ఫోన్లేండి. మీ అత్తయ్య ఉన్నప్పుడు తను ఎలా ఉండేవారు? ఆవిడ చాలా బాగుంటారండి. ఆవిడ కూడా చాలా కోఆపరేటివ్. పలానా సినిమాలో ఆ డైలాగ్స్ ఉండే, అమ్మ నీకు బాగుంటుంది, నీకు సెట్ అవుతుంది, సూట్ అవుతుంది, అదొకసారి చూడు. ఓకే, అలా నాకు పెద్దవాళ్ళ సినిమాలు కూడా వీళ్ళే చెప్పేవారు, పలానా సినిమాలో నీకు దొరుకుతాయి ఆ డైలాగ్స్ అని. రైట్. సో ఇప్పుడు మా సూర్యకాంతమ్మ గారి డైలాగ్ ఏమైనా చెప్తారా? ఏమైనా మైండ్లో ఉందా? సో ఓకే, అయ్యో సంపాదించిందలా ఇలా తగిలేస్తే ఇక మిగిలేదేమిటి? ఇంతమంది పిల్లల్ని పెంచాలా, వాళ్ళకింత బతుకు తెరువు కనిపించాలా, లేకపోతే వాళ్ళు ఏమంటారు, మా నాన్న మాకేమిచ్చాడు చేతికి చెప్పా అని. మాట్లాడేటప్పుడేమో ఇంత వినయంగా విధేయంగా, ఎవరో ఈవిడ మౌనికాలో ఇంకో సిస్టర్ ఉంది, ఆవిడ వస్తుంది బయటికి, యాక్టింగ్ అనగానే ఇంకొకరు వస్తున్నారు బయటికి. వస్తారా? ఏకపాత్రాభినయం కాదు, అది ద్విపాత్రాభినయం ఉన్నట్టుంది లోపల. బాగుంటాయండి, బాగుంటాయి. ఎక్కువగా నేను ఊహించుకుంటే కూడా అలాగే క్యారెక్టర్స్ చుట్టూ ఉన్నట్టే ఎక్కువ కెమెరాని కానీ ఫోకసింగ్ కానీ అలా కదుపుతూ ఉంటా. అది నాకు కొంచెం ప్లస్ అవుతుంటుంది. మిగిలిన వాళ్ళు అడుగుతూ ఉంటారు టిప్స్, నేను ఖచ్చితంగా చెప్తా. ఒక క్యారెక్టర్ ఇటు మాట్లాడారు అనుకోండి, ఒక క్యారెక్టర్తో అటు మాట్లాడండి. ఓకే, అప్పుడు ఏంటంటే ఎవరు ఉన్నారు, ఇంకొకరు ఎవరైనా చూపిస్తారేమో అన్న ఫీలింగ్ వస్తుంది ఆడియన్స్కి. కానీ టాలెంటెడ్ అండి నిజంగా మీరు. అంటే అక్కడ పాత్ర ఇక్కడ పాత్ర అనుకోవాలంటే కూడా ఉండాలి కదా, మైండ్లో అక్కడ పాత్ర ఉందని మనం ఊహించుకోవాలి లిటరల్లీ. నైస్. సో యూట్యూబ్ని, పిల్లల్ని, అదే బాబుని, హస్బెండ్ని, ఇంటిని, స్కూల్ని అన్నీ మేనేజ్ చేయాలి. ఎడిటింగ్ ఎవరు చేస్తారు? ఎడిటింగ్ కూడా నేను. మరి ఇవన్నీ ఎలా అండి ఎట్ ఏ టైం మేనేజ్ చేయడం అనేది? అంటే పొద్దున్న లేచి ఆఫీస్కి వెళ్ళి ఇంటికి వస్తే చాలా నిద్రపోవాలి ఇంకా, అంతే. ఇలా ఉండే టైంకి ఇవన్నీ మేనేజ్ చేయడం చాలా కష్టం కదా. హౌ డూ యూ మేనేజ్ థింగ్స్?
ఫస్ట్ మన ఇష్టంతో చేసే ఏ పని అయినా మనకు కష్టం అనిపించదు. నేను అది ఇష్టంతో చేస్తున్నాను కాబట్టి నాకు అది కష్టం అనిపించట్లే. ఎడిటింగ్ కూడా నేను ఒక్కదాన్ని చూసి బోర్ కొడతారేమో, సినిమా వాళ్ళనే తెచ్చుకుంటాను ఎడిటింగ్లోకి. నేను వాళ్ళతో మాట్లాడినట్టు ఆ క్లిప్స్ని యాడ్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. సో అది కూడా కొంచెం ఈజీగా వచ్చింది. స్టార్టింగ్లో కొంచెం టైం పట్టేది, తర్వాత ఎంతది తక్కువే కదండి సెకండ్స్, కొన్ని సెకండ్స్ క్లిప్. సో ఈజీగా చేసుకోవడం కూడా తెలిసింది. ఎడిటింగ్ కూడా నేర్చుకున్నాను. ఏం కావాలంటే అది మీరు నేర్చుకుంటాను, అదే మీరు చేసేసుకుంటున్నారు. నైస్ అండి, టాలెంటెడ్. మళ్ళీ చెప్తున్నారు, యు ఆర్ వెరీ టాలెంటెడ్. అంటే తక్కువ టైంలో ఎక్కువ జనాలకు ఆదరణ పొంది, ఏ అంటే పిచ్చి పిచ్చి కంటెంట్ లేకుండా నీట్గా కంటెంట్ చేస్తూ మంచి ఆదరణ పొందడం చాలా కష్టం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీకు మంచిగా కాంప్లిమెంట్ ఇచ్చిన ఒక కామెంట్ ఏమైనా గుర్తుందా మీ ఆడియన్స్ నుంచి? ఆడియన్స్ నుంచి అంటే వైడి టీవీ నుంచి యోధా వాళ్ళ ఫాదర్ గారు, ఆయన నేను స్టార్ట్ చేసిన 3-4 monthsకే చాలా బాగా చేస్తున్నావు చెల్లి, మంచి ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నావు, ఓకే ప్రతిదీ గమనిస్తున్నాను, గో హెడ్ అన్నారు. అప్పుడు చాలా అక్కడి దాకా రీచ్ అయిందా నాకు అని అనిపించింది. అలా ఆ తర్వాత చాలా మంది ఓకే అలాగా. అది మాత్రం ఫస్ట్ ది బెస్ట్ కాంప్లిమెంట్. అది నేను ఎప్పుడు అట్లా గుర్తుండిపోతుంది. ఫస్ట్ నెగిటివ్ కామెంట్ అట్లాగే బాగా బాధ పెట్టింది. ఇట్లాంటివి అండి, ఫ్లోర్లు పగులుతాయి. అది మన చిన్నప్పుడు ఎలా ఉన్నామో వాళ్ళకి తెలియదు. యాజ్ ఏ ఉమెన్గా మన బాడీలో రకరకాల చేంజెస్ వస్తుంటాయి, దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తూ వెళ్తూ ఉండాలి. అది వాళ్ళకి తెలుస్తుంది, అలా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. మిగిలిన వాళ్ళకి ఆ విషయం అర్థం కాదు కాబట్టి మనం ఏం చెప్పలేం. కానీ నిజమే కదా, అంటే యాజ్ ఏ ఉమెన్ ఒక చిన్నప్పుడు మన బాడీ ఉన్నట్టు పెద్దనకు మనమే మన బాడీని చాలా డ్రాస్టిక్ చేంజ్ వచ్చి చూసుకోలేని సిచ్యువేషన్స్ లో చాలా మంది ఉంటారు. అప్పుడు ఎంత బాగుండేదని నేను ఇప్పుడు ఇట్లా అయిపోయాను అని మనకే అనిపిస్తున్నప్పుడు, ఒక 10 మంది ఫ్లోర్ పగులుద్దనో లేకపోతే ఇదైనా ఇద్దనో ఇలా అన్నప్పుడు నీకు తెలుసా నేను ఎలా అంతే కదా, ఇప్పుడు చూసి ఏంటో మీకు తెలుసా, నేను చిన్నప్పుడు ఎంత యాక్టివ్గా ఉండేదాన్నో, లేకపోతే స్పోర్ట్స్ ఆడేదాన్ని, చక్కగా నేషనల్స్ వరకు వెళ్ళాను, హాకీ ఆడేదాన్ని. మా నాన్నగారి ఇంట్రెస్ట్తో అటు కూడా వెళ్దాము డిపార్ట్మెంట్ సైడ్ అన్న ఇంట్రెస్ట్ ఉండేది. ఆ తర్వాత స్లోగా 10th క్లాస్ వచ్చింది, చక్కగా చదువుకోవాలిరా తల్లి, స్పోర్ట్స్, ఈ డాన్సెస్, ఈ కట్టుపెట్టు, మంచిగా సెటిల్ అవ్వాలి. నువ్వు సెటిల్ అయితే వెనకాల 2 ఆడపిల్లలు, వాళ్ళు కూడా మా అక్క మంచి వేలో వెళ్తుంది, మనము ఆ వేలో వెళ్ళాలి అనే ఆలోచన ఉంటుంది. ఓకే, అవి అంతే. అప్పుడు నేను స్పోర్ట్స్ ఆడేటప్పుడు నల్లగా చిన్న హాకీ స్టిక్ వేసుకుని సన్నగా పరిగెట్టుకుంటూ వెళ్ళేదాన్ని. పిడి మాస్టర్ కానీ మిగిలిన వాళ్ళు క్లాసులు ఎగ్గొట్టి గ్రౌండ్లో ఉంటున్నావు, తెడ్ వేసుకుని బయలుదేరిందమ్మా, దీనికి ఉంటే ఆడిటోరియంలో ఉంటుంది స్టేజ్ మీద, లేకపోతే గ్రౌండ్లో ఉంటుంది, క్లాస్లో కూర్చొని ఎప్పుడు చదువుతారు చదువు, అట్లా చదవకపోయినా గవర్నమెంట్ జాబ్ వచ్చేసింది. చదవకపోయినా అంటే కాదు, తర్వాత మన లైఫ్ గురించి మనం తెలిసాక ఖచ్చితంగా మంచి ట్రాక్లో పడ్డాక అప్పుడు చదువు. అప్పుడు అన్ని చేసాం పిల్లల్ని, కానీ అయితే మీకు ఇప్పుడు ఇది బాధ ఏంటి? అదేంటి మీకు అది తెలియదు కదా, మీ ఇంట్లో లేడీస్ ఉంటే వాళ్ళ సిచ్యువేషన్ ఫేస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అదే అనుకుంటాను. కానీ నిజమండి బాబు, ఉమెన్ అంటేనే బోల్డ్ అండి సాక్రిఫైజెస్. ఫస్ట్ మనల్ని మనం సాక్రిఫైస్ చేస్తారు కదా, అది గొప్ప విషయం. మీ మమ్మీని మీరు చూసుంటారు, అంతే. ఇప్పుడు మిమ్మల్ని మీరు చూసుకుంటున్నారు, అట్లా నెక్స్ట్ ఎవరు వచ్చినా సేమ్ అంతే, అది మారదు. అర్థం చేసుకునే వాళ్ళు అంతే. కరెక్ట్. అది ఎదుటి వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఉంటుంది, దానికోసం మనం అంత తీసుకోవాల్సిన పని లేదు. ఫస్ట్ థింగ్ మనం ముందుకెళ్తా ఉంటే వాళ్ళే బాగా చేస్తుంది, మనం ఇంట్లో కూర్చొని ఏం చేయలేకపోతున్నాం అనుకుంటారు. ఒక్కొక్కరిలో ఉంటుందండి టాలెంట్, సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉండాలి. నాకు బై గాడ్స్ గ్రేస్ అంత మంచి పేరెంట్స్ దొరికారు, అంత మంచి హస్బెండ్ దొరికారు సపోర్ట్ చేయడానికి. వాళ్ళు సపోర్ట్ చేస్తే చాలండి, అంతేగా. బయట వాళ్ళకంటే ముందు ఇంట్లో వాళ్ళ సపోర్ట్ ఉంటే బాగుంటుంది. కరెక్ట్. సో మోనికా గారు, యాక్టింగ్ ఓకే, డైలాగ్స్ వరకు ఓకే, మరి డాన్స్ ఎవరు నేర్పించారని అంత పర్ఫెక్ట్గా డాన్స్? అంటే రోజు ఒక కళ చూసి మేము కూడా ఆశ్చర్యపోతున్నాం, ఈవిడికి ఏంటి రాంది ఏం లేదా అన్నట్టు. డాన్స్ ఎవరు నేర్పించారు మీకు? డాన్స్ కూడా చిన్నప్పుడు స్కూల్లో నేర్చుకున్నానండి. కూచిపూడి నేర్చుకున్నాను. కూచిపూడి నేర్చుకున్నాను. క్లాసికల్ టచ్ ఉంది. ఒక 3 to 4 years నేర్చుకున్నాను. మా గోపాలకృష్ణరాజు గారు అని స్కూల్లో మాస్టర్ అన్నమాట, ఆయన దగ్గర నేర్చుకున్నాను అనమాట. ఆయన తీసుకెళ్తా ఉండేవారు పర్ఫార్మెన్సెస్కి, అక్కడ ఇక్కడ శివతాండవం అని అవన్నీ చేసేదాన్ని. శివతాండవం చేసేవాళ్ళ. అప్పుడు బాడీ అంత ఫ్లెక్సిబుల్ ఉండేది, అంత ఎనర్జీ ఉండేది ఆ వయసులో. ఇప్పుడు ఏమైనా తక్కువైందా? ఇప్పుడు కూడా ఫుల్ చేస్తున్నారు కదా, డాన్స్ చేస్తున్నారు కదా మీరు? చేస్తున్నాను. అడుగుతారు కదా? అడుగుతారు వచ్చాక నీకు టచ్ ఉందా? టచ్ ఉంది దాచాం లోపల, చాలా దాచాం, తీస్తాం.
ఓకే. సో డాన్స్ వచ్చు, యాక్టింగ్ వచ్చు, డైలాగ్స్ చెప్పడం వచ్చు, ఇంకా సింగింగ్ ఏమన్నా? అమ్మో అలాంటి ఏం లేదు. మనం కూడా బాత్రూమ్ సింగర్స్మే అందరిలానే పాటలు పాడుకుంటాం, మన పని మనం చేసుకో. పాడతారా మరి మా వాళ్ళ కోసం ఒక song? వద్దులేండి, పారిపోతారేమో. అంతేనా? అంతే. ఇప్పుడు దాకా కూర్చున్న లేచి అంతే, లేచి వెళ్ళిపోతారు. సరే ఇంకో డైలాగ్ చెప్పండి మరి మాకు. ఇలాగా ఏవి టక్కులాడి కాలు మీద కాలేసుకుని నోట్లో వేలేసుకుని తజ్జాగా పడుకున్నావా? లేవెళ్ళే లెమ్మంటేను నా మనవడి దగ్గర నువ్వు కాజేసిన బంగారు గొలుసు ఎక్కడే? ఏం మనవడు ఏం గొలుసునా? నడ్డి విరుగుతుంది, జాగ్రత్త. ఎక్కడే నీ టోకా పెట్టా? ఎక్కడ పెట్టావు? ఎక్కడ పెట్టావు? బాబాయ్, కాలు మీద కాలేసుకొని అంటే నన్నే అంటున్నారు అనుకున్నానండి. ఇది అలవాటు, అదే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా ఒక కాలు ఇంకో కాలు మీదకి. అలా దిగిపోతున్నారండి బాబు. నిజంగా సినిమా వాళ్ళు చూసి ఏదైనా ఛాన్స్ ఇవ్వాలని అయితే నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇచ్చినా మేనేజ్ చేయలేరేమో మీరు, టైమింగ్స్ కుదరవేమో కదా. అంత ఇంట్రెస్ట్ ఏం లేదులేండి మూవీస్లోకి రావాలి అని ఏం లేదు. బట్ ఛాన్స్ వస్తే ఒక్కసారి స్క్రీన్ మీద కనబడాలి. ఒక్కసారి చాలు, చాలు. ఎక్కువ సార్లు వద్దు, ఎక్కువసేపు వద్దు. ఒక్కసారి పలానా సినిమాలో ఉన్నది చేసింది అన్న పేరు వస్తే సరిపోతుంది అంతే. యాక్టింగ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు. నా ప్రొఫెషన్ని నేను లైక్ చేస్తాను, ఇది నా వ్యాపకం అనుకోవచ్చు, సరదా. ఓకే. ఏం టీచ్ చేస్తారు మీరు? ఆల్ సబ్జెక్ట్స్? ప్రైమరీ అనేసరికి అన్ని టీచ్ ఉండాలి. రైట్. ఈ 2 questions నేను కంపల్సరీ అందరిని అడుగుతాను మౌనిక గారు, మిమ్మల్ని కూడా అడుగుతున్నాను. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ అంటే ఏంటి? బాబు పుట్టడం. అవునా? అంటే ఎందుకనంత? అంటే మ్యారేజ్ అయిన 4 years దాకా కిడ్ లేడండి. ఓకే. 4 years దాకా కిడ్ లేడు. అప్పటికి ఇల్లు కట్టుకున్నాం, మా వారు నేను కష్టపడి ఒక గూడ ఏర్పాటు చేసుకున్నాం. అందులో ఒక కిడ్ రావడం మా వాడు సోహిత్ వచ్చాక అది చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ నాకు. ఓకే. మొత్తానికి ఇల్లు అయితే కట్టేసుకున్నారు. మామూలుగా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఇల్లు కట్టుకోవడం అనేది ఒక కళ కదా. అవును. ఎంత కష్టపడ్డారు దానికోసం. అవును. మిడిల్ క్లాస్ అనడం కంటే ఇంకా లోయర్ మిడిల్ క్లాస్. మా వారు అంటే మా మావయ్య గారు లారీ డ్రైవర్. ఓకే. ఆయన తెలుగు మీడియం స్కూల్స్లోనే అన్ని ఈయన చదివించారు. ఈయన కష్టపడి జాబ్ తెచ్చుకున్నారు. ఓకే. ఆ జాబ్ తెచ్చుకున్నాక మా నాన్నగారు దగ్గరికి మ్యాచ్ వచ్చాక ఆయన ఒక 3-4 times ఎంక్వైరీ చేశారు. చిన్న గుడిసె మాది నేను మ్యారేజ్ వెళ్ళేసరికి. బట్ మా మమ్మీ వాళ్ళు సెటిల్డ్. ఓకే. ఎందుకు డాడీ చూస్ చేసా అంటే చాలా మంచివారు, నీకు బాగుంటుంది, మీ ఇద్దరు కష్టపడితే సెటిల్ అవుతారు. వావ్. కానీ వెంటనే అట్లా మామూలుగా పేరెంట్స్ అనగానే మన పేరెంట్స్ మనకంటే ఇంకొంచెం బాగుండే వాళ్ళైతే మన అమ్మాయి బాగుంటుంది అని అనుకుంటారు కదా. గుడిసెలోకి పంపించడం అనేది అది నేను కంగారు పడ్డాను. ఇల్లు కట్టడం అంటే మాట్లాడాడు అసలు, నువ్వు ఎట్లా చేస్తున్నావు చెప్పు, నన్ను ఎలా పంపిస్తున్నాను, నీకేం తెలియదమ్మా, చాలా మంచి అబ్బాయి, ఓకే, చక్కగా జాబ్ చేసుకుంటారు, కట్టుకుంటారు, నేను ఉన్నానుగా అన్నారు. నిజంగా అంత మంచి అబ్బాయా? చాలా మంచివారు, అందుకే కదా ఇక్కడ కూర్చున్నాను నేను. అది మాత్రం ఒప్పుకోవాల్సిందే. అంటే ఆ రోజు మీ నాన్నగారు అంత ముందు చూపుతో ఆలోచించారనేది అర్థమవుతుంది. ఆ చిన్న హట్ నుంచి మేము ఒక ఇల్లు కట్టుకున్నాం, ఒక సామ్రాజ్యం. అందులో మా బాబు వాడు 4 years తర్వాత రావడం అది హ్యాపీయెస్ట్ మూమెంట్. 4 years వరకు లేకపోవడంతో ఇంట్లో ఎవరైనా అన్నారా మీ అత్తయ్య వాళ్ళు? లేదు. అయితే ఓకే, హ్యాపీ ఉన్నారా ఇప్పుడు అత్తయ్య మామయ్య ఇద్దరు? అత్తయ్య గారు మొన్న 1 month బ్యాక్ కాలం చేశారండి. ఓకే. హెల్త్ బాగోక. ఓకే. మామయ్య గారు ఉన్నారు. ఆయన బాగా సపోర్ట్ చేస్తారా? చేస్తారండి, చేస్తారు. మీతోనే ఉంటారు కదా? మాతోనే ఉంటారు. రైట్. ఓకే. ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అలానే ఏమీ లేదండి చెప్పడానికి, ఒక నార్మల్ లైఫే నాది. సాడెస్ట్ మూమెంట్ అంత భయంకరంగా కొండ విరిగి మీద పడేంత సాడెస్ట్ మూమెంట్ ఏమీ లేదు. అప్పటికప్పుడు క్షణకాలంలో ఏవో చిన్న చిన్న కోపతాపాలు ఉంటాయి తప్ప అంత సాడెస్ట్ మూమెంట్ ఏమీ జరగలేదు. ఏడ్చిన సందర్భాలు అట్లాంటివి ఏం లేవు? లేదండి. రీసెంట్గా మా అత్తగారు కాస్త ఇబ్బంది అయినప్పుడు తప్ప నా కంట్లోంచి నీళ్ళు రావడం అంటే ఆ ఇంట్లోకి వెళ్ళాక లేదు. ఆ ఇంట్లోకి వెళ్ళాక లేదు. మా ఇంట్లో ఉన్నప్పుడు లేదు. మా మమ్మీ డాడీ అంత సపోర్టివ్గా ఉండేవారు. 3 ఆడపిల్లలైనా ధైర్యంగా పెంచారు. ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు సెటిల్ అయ్యాక మ్యారేజెస్ చేశారు. ఓకే. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో పెద్దగా ఏదో జరిగిపోవాలి, పెద్దగా ఏదో అయిపోవాలి, ఇలా కాకుండా చాలు లైఫ్ సాగుతుంది, అంతే, బాధ లేదు, ఇబ్బంది లేదు, ఒకరికి మనం అప్పు లేము, ఒకరు మనకు అప్పు లేరు, ప్రశాంతంగా ఉంటాం, అంతే. దీంతోనే ఉంటాం కదండి. అంతే కదండి. ఇంకా ఎంతకైనా లైఫ్ అంటే ఏముంటుంది? బాబు కోసం కొంచెం దాచిపెట్టామా,
మనం చేయాల్సింది ఇప్పుడు మన పేరెంట్స్ మనకి ఏమి ఇవ్వలే అనుకో, వాళ్ళ వరకు ఏదో మనల్ని చదివించారు, కానీ మనం యాజ్ ఎడ్యుకేటెడ్గా మనం ఒక ఎంప్లాయీగా మన బిడ్డలకి మనం ఏమి ఇవ్వగలుగుతున్నాం, అంతే. చాలు చాలు, చాలు. పెద్ద పెద్ద కోరికలు లేదు, ఏం లేవు. అలా ఉంటే ప్రశాంతంగా ఉంటుంది. ఎక్కడైతే కోరికలకు ఒక పుల్ స్టాప్ ఉంటుందో అక్కడ ప్రశాంతత ఉంటుంది. ఓకే, బీయింగ్ ఏ ఎంపవర్డ్ ఉమెన్ అంటే ఎంప్లాయిడ్ ఉమెన్, ఎంపవర్డ్ ఉమెన్, ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఈ మధ్య కాలంలో కానీ ఇంతకుముందు ఆడవాళ్ళంటే వంటని కాకపోయినా ఇంట్లో ఉండి హస్బెండ్కి సపోర్ట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇద్దరు జాబ్ చేస్తున్నారు. జాబులు చేస్తున్నా కూడా వైఫే పొద్దున్న లేచి వంట చేసి ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ సాయంత్రం వచ్చి పిల్లల్ని రెడీ చేయాలి, హస్బెండ్కి రెడీ చేసి పంపించాలి, మళ్ళీ సాయంత్రం వచ్చి మళ్ళీ ఇంట్లో వంట చేసి అందరికి తినబెట్టి ఆవిడ తినాలి. ఇక్కడ చాలామంది హస్బెండ్స్ వైఫ్ డ్యూటీ కదా చేస్తుంది, నా బానేంటి నేను బయటకు వెళ్ళి సంపాదించాలి, వచ్చి తిని పడుకోవాలి. కొంతమంది ఎక్కడో ఉన్నా చాలా వరకు ఇలా ఉంటుంది. సో ఉమెన్ ఎంపవర్మెంట్ అంటే ఓన్లీ ఉమెన్ సంపాదిస్తూ ఉంటే ఇలా చేసి అలా ఉండడమా, హెల్ప్ తీసుకోవడమా, మీ దృష్టిలో అసలు ఏంటి? ఇద్దరు సమానమేనండి, ఇద్దరు సమానమే. మనం ఫిజికల్గా వర్క్ చేస్తాం, వాళ్ళు మెంటల్గా వర్క్ చేస్తారు. ఓకే, మనం ఏంటి ఇల్లు చక్క పెడతాం, వాళ్ళు ఏం చేస్తారు ఫైనాన్షియల్గా ఏది అవసరం అవుతుంది, ఏది అవసరం అవ్వట్లేదు, రేపు పెద్దవాళ్ళకి ఏదైనా ఇబ్బంది అయితే మనం ఎంత దాచిపెట్టాము, ఎవరిని అడగకుండా ఈ కార్యక్రమాలన్నీ ఎలా జరుగుతున్నాయి. సో వాళ్ళు మెంటల్గా వాళ్ళు టెన్షన్ పట్టుకుంటారు. మనం ఏం చేస్తాం, మనం ఇల్లు చక్క పెట్టామా, క్యారేజీ కట్టామా, బూజు దులిపామా, సర్దుకున్నామా, వెళ్ళామా, వచ్చామా, బాబు సరిగ్గా చదువుతున్నాడా లేదా. బాబు చదివే విషయంలో కూడా ఫాదర్ కేర్ తీసుకోవాలి ఖచ్చితంగా. మదర్ వర్క్ చేస్తున్నప్పుడు ఆ రకమైన కేర్ కూడా ఉండాలి. ఓకే, సో ఇద్దరు మనం ఫిజికల్గా ఇబ్బంది పడుతుంటే వాళ్ళు మెంటల్గా ఇబ్బంది పడతారు. అలా అని కాకపోయినా మనకి ఎంతో కొంత హెల్ప్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. అలా ఉన్నప్పుడే చక్కగా వెళ్తుంది జీవితం. చెప్తున్నాను కదా, అది ఎంపవర్మెంట్ అంటే ఫ్యామిలీ ఎంపవర్మెంట్ అక్కడ జరుగుతుంది. కానీ యాజ్ దే సెడ్ women always are strong than more than men mentally, physically కూడా physically mentally men కంటే women strong అనేది తెలిసిన సత్యమో తెలియని సత్యమో నాకు తెలియదు, కానీ ఇట్స్ ట్రూ. ఏమంటారు? అవును, ఖచ్చితంగా మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాం, ఫిజికల్గా స్ట్రాంగ్ ఉంటాం. ఏదైనా విషయం వస్తే ముందు ఎక్కడ జెంట్కి చెప్పరు. కరెక్ట్. ఇంట్లో పెద్దవాళ్ళకి ఎవరికైనా ఇబ్బంది అయ్యి తీసుకెళ్ళా అంటే హాస్పిటల్లో జెంట్తో ఎవరు డిస్కస్ చేయరు. కరెక్ట్, లేడీతో చేస్తారు. ఎందుకంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉంటాం, అమ్మ పలానా అది జరుగుతుంది, సో మీరు రెడీగా ఉండాలి, రైట్, ఆయనకి చెప్పుకో. మనం స్ట్రాంగ్ ఉంటాం, ఫిజికల్గా కూడా స్ట్రాంగ్ ఉంటాం, చెప్పకపోవడమే. ఫిజికల్గా కూడా మనం స్ట్రాంగ్ ఉంటాం. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు వచ్చే గ్యాస్ బండ్ పెట్టాలని లేదు, వాళ్ళు వచ్చాకే లైట్ వెలిగించాలి, లైట్ పాడైపోయిన లైట్ వెలిగించుకోవాలని లేదు. సో అలా కూడా మన పనులు మనం చక్కబెట్టుకుంటాం. ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఫ్యామిలీ బాగుండాలి, అంతే, వాళ్ళ సపోర్ట్ ఉండాలి, అంతే. మగదిక్కున్న ఫ్యామిలీ అలా ఉంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటే ఓకే. బట్ ఉమెన్ ఆర్ వీక్ అనే పాయింట్ లేదు. దట్స్ నాట్ రైట్. ఉమెన్ ఆర్ నెవర్ వీక్. వాళ్ళని ఎప్పుడైతే క్యారెక్టర్ కరెక్ట్గా ఉంటుందో ఉమెన్ ఆర్ నెవర్ వీక్. క్యారెక్టర్ లూజ్గా ఉంటుందో ఉమెన్ ఆర్ ఆటోమేటికల్లీ వీక్. అవుతారు, ఖచ్చితంగా అవుతారు. క్యారెక్టర్ లూజ్ అవుతున్నావు నువ్వు ఆటోమేటిక్గా నువ్వు వీక్ అవుతావు. ఒకళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు, నీ దగ్గర ఆన్సర్ ఉండదు. నీ క్యారెక్టర్ కరెక్ట్గా ఉంది, మీరు క్వశ్చన్ వేయండి, ఆన్సర్ ఉంటుంది. సో వీఆర్ స్ట్రాంగ్. బట్ ఉమెన్ ఆర్ ఆల్వేస్ స్ట్రాంగ్. నిజమే కదా. అంటే ఏదైనా ఒకవేళ హస్బెండ్కి డ్రాస్టిక్గా ఆర్థిక సమస్య వచ్చినా ఉమెన్ దగ్గర ఖచ్చితంగా వెనక సొల్యూషన్ ఉంటుంది. డబ్బులు ఉండొచ్చు, దాన్ని తప్పించే మార్గాలు కూడా చాలా చెప్పొచ్చు, ఉంటాయి. అంతే కదా. ముందు డబ్బులతోనే అయిపోదు పని, కొంచెం తెలివిగా దాన్ని ఎలా మనం బయట రావచ్చు అని చెప్పే సలహా ఖచ్చితంగా మన దగ్గర ఉంటాయి. 4-5 మార్గాలు చెప్తాం వాళ్ళకి, వాళ్ళు చూస్ చేసుకుంటారు. కరెక్టే కదా, గోల్డ్ ఉంది కదా, అయ్యా కరెక్టే కదా, అక్కడ సేవ్ చేసాం కదా, కరెక్టే కదా, మామయ్య గారు ఉన్నారు కదా, మళ్ళీ ఇచ్చేయచ్చు కదా, ఈ రకంగా ఆలోచన ఖచ్చితంగా వస్తుంది. మన దగ్గర ఐడియాస్ ఉంటాయి, డబ్బులతో పాటు అన్నీ ఉంటాయి. ఏదో ఒక టైంకి మనం ఏదో ఒకటి చెప్తాం, ఉంది ఇది ఉంది, నువ్వు కష్టపడకు, భయపడకు, మనం ఉన్నాం, ఏం కాదు, అంతే. సో ఉమెన్ ఆర్ స్ట్రాంగ్. ఇద్దరం కూర్చొని మాట్లాడుతున్నాం. సో వీఆర్ స్ట్రాంగ్. ఓకే మౌనిక గారు, అంటే ఫస్ట్ వీడియో ఏది వైరల్ అయింది మీది యూట్యూబ్లో, గుర్తుందా మీకు? మా బాబుదేనండి, మా బాబుది కోవేసర్లదే. సూట్ కేసులోంచి తీసి టప్ 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 అని ఉంటుంది, ఏ డిషా అని ఉంటుంది. ఆడికి ట్యాప్ చేస్తాను, వాడు దువ్వుతాను, థూ ఓకే సూపర్ బయలుదేరు అంటమాట.
ఆ వీడియో బాగా వైరల్ అయింది. ఓకే, మీ వాడికి కూడా యాక్టింగ్ నేర్పించారా? లేదు, ఆటోమేటిక్గా వాడు మమ్మీ ఏదో చేస్తుందని నవ్వాడు. కరెక్ట్గా నవ్వి ఎక్స్ప్రెషన్స్ అన్ని కరెక్ట్గా పడ్డాయి. బట్ దీనిలోకి తీసుకొచ్చారు వాడు అప్పుడప్పుడు కొన్ని వాటిలో బాబు కనిపిస్తాడండి. కనిపిస్తాయి. ఇంట్రెస్ట్ వాడికి ఇంట్రెస్టే, చూస్తూ ఉంటాడు, ఆ వీడియో చూసుకుంటూ ఉంటాడు, వాడికి ఇష్టమే. మమ్మీ నేను కూడా చేస్తా, నన్ను కూడా పెట్టండి పెట్టు అంటాడు. డైలాగ్ సరిగా చెప్పాడు. డైలాగ్ చెప్పకపోతే పెట్టిన అబ్బాయి డైలాగ్ లేనిదే నేను పెట్టుకొని నిన్ను ఉంటాను. ఓకే, సరదాకి. ఓకే, గోదావరి అనగానే ఎప్పుడు కూడా మర్యాదకు పుట్టినిల్లు, మర్యాదతో పాటు వెటకారానికి కూడా పుట్టినిల్లు అంటే రెండు ఇచ్చేస్తారు కదా అండి. అంటే మర్యాద ఒక సైడు, తినండి అల్లుడు గారు రండి కూర్చోండి, అయ్యో మీరు రండి గారు అంతా వస్తుంది. అలానే ఇటు సైడ్ వెటకారం కూడా చిన్న చిన్నగా సర్కాస్టిక్ గా వేసేస్తారు. మీకు అట్లా అలవాటు ఉందా? అంటే మీ ఊరి సైడ్ అందరికీ అలవాటు ఉంటుంది కదా? ఆటోమేటిక్ గా జరిగే టైం ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం, కొన్ని సిచ్యువేషన్స్ వస్తే మనం వేస్తా ఉంటాం, వేయకుండా అలా ఉంటాం. ఆ గోదావరి ఇదే మీకు వచ్చినట్టుంది కదా, వస్తుంది. అందుకే ఇంత స్పాంటేనియస్ గా జోకులు మాట్లాడడం కానీ, డైలాగ్స్ చెప్పడం కానీ పొగడాల్సింది గోదావరి వాళ్ళకి వచ్చా. అంటే సంక్రాంతి రాగానే అక్కడికి వెళ్ళాలి, అంతే ఊరు వెళ్ళాలి. మాకైతే కోడి పందాలు చాలా ఫేమస్ అసలు, మా భీమవరం అంటే ప్రియతమైన ఫేమస్ అసలు. ఓకే, మీ డ్రీమ్ ఏంటి మౌనిక గారు? అంటే ఇది చేస్తే అయిపోద్ది, ఐఎమ్ ఫుల్ఫిల్డ్ అని అనిపించే ఒక డ్రీమ్ ఏంటి? అంత డ్రీమ్ అంటే నాకున్న జాబ్లో ఐఎమ్ వెరీ హ్యాపీ అండి, సాటిస్ఫైడ్. ఇట్లానే వెళ్తూ ఉంటుంది నా లైఫ్. ఎప్పుడైనా నిజంగా స్క్రీన్ ఆపర్చునిటీ వస్తే నా ఫ్యామిలీకి కనుక అది నచ్చితే చెయ్యాలి. ఒక్కసారి కనిపించాలి, ఒక్కసారి నేను కూడా ఒక్క ఛాన్స్ లాగా ఖచ్చితంగా చెయ్యాలి. ఒకసారి కనిపించాలి, మా వాళ్ళందరూ చూసుకోవాలి, పలానా సినిమాలో ఉంది మౌనిక, చక్కటి క్యారెక్టర్ చేసింది అనిపించుకోవాలి. ఏంటి అప్పుడు చేసిన డాన్స్ వీడియో రాలేదు కాబట్టి అంతేగా ఎంత కష్టపడి చేశాను, రోజు చూసేదాన్ని. ఎప్పుడైనా కనిపిస్తుందేమో, ఒక్కసారైనా నన్ను స్క్రీన్ లో కనిపిస్తానేమో అని. అస్సలు చూసి నెల రోజులు చూసి ఫోన్ చేస్తే అమ్మ నువ్వు ఉండుంటే బాగుండు అన్నారు వాళ్ళు. అలా లేరు కాబట్టి ఒక్క దగ్గర ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్ కదా, టాలెంట్ ఉంటే ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. షూరా? అంతే కదా, అగ్రీ విత్ దట్? అంతే కదా. ఎంతమంది లేరండి, అంతేనా? ఎంతమంది లేరు లేట్గా క్లిక్ అయిన వాళ్ళు. రవితేజ్ గారు చాలా సైడ్ క్యారెక్టర్స్ చేసి లేట్గా క్లిక్ అయ్యారు. కరెక్ట్, ఉంటారు, ఎందుకుంటారు. సో అట్లా లేట్గా అయినా సరే బ్లూమ్ అవ్వాల్సింది. బ్లూమ్ అవ్వాలి ఒకసారి దిగితే అటు వెళ్ళిపోతామా ఏమో మరి, అది చూడాలి. ఆ తర్వాత అప్పుడు మీరు టీచింగ్ కి ఎసరు పెట్టాలి. లేదు ఏది తీసుకున్నా 100% చెప్తున్నాను కదండి. చిన్నపిల్లలకి వచ్చేసరికి చెప్పే విధానం కూడా స్టోరీ వేలో ఉండాలి. చక్కటి హావభావాలు, నవ్వుతున్నా క్యాట్ వచ్చింది వెళ్ళింది చచ్చిపోయింది అయ్యో బాధపడింది, పిల్లికి రొట్టె మొక్క కనిపించింది, ఇంకా రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నా అంటే పిల్లాడు ఆలోచనలు ఎక్కడ ఉంటాయి, పలానా టాయ్ అక్కడ పెట్టొచ్చినా ఎవరైనా తీసేసుకున్నారేమో, మా నాన్న ఏదో కొనమన్నాను కొనలేదేమో, ఈ ఆలోచన నుంచి మేడం ఏదో చెప్తుంది, మేడం ఏదో చెప్తున్నారు అని వెంటనే ఇంట్రెస్ట్ వస్తుంది. వెంటనే ఇప్పుడు సూర్యగ్రహణం చంద్రగ్రహణం లూనార్ ఎక్లిప్స్ అవి చెప్తూ ఉంటాము. ఒకళ్ళు పెడతాము, ఒక చక్కటి టార్చ్ వేస్తాము, ఒకరిని సూర్యుడిగా యాక్ట్ చేస్తాము. అలా యాక్ట్ చేసి వాళ్ళకి ఏర్పడే విధానం చెప్పినప్పుడు ఖచ్చితంగా మర్చిపోరు. ఓకే, బీయింగ్ ఏ టీచర్ నాకు క్వశ్చన్ ఉంది మౌనిక గారు. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు నా మీద ఏదైనా కంప్లైంట్ ఉంటే నేను ఒకవేళ ఏడ్చుదా మా ఇంటికి వెళ్ళి అమ్మ నన్ను టీచర్ కొట్టింది నువ్వు వచ్చి మాట్లాడు అంటే వచ్చి ఇంకో 2 కొట్టండి టీచర్ ఏం పర్లేదు, దానికి చదివస్తే మీరు ఇంకో 2-3 కొట్టండి ఏం పర్లేదు, ఆయమ్మకి చెప్తే ఆయమ్మ తినకపోతే నువ్వు కూడా కొట్టే ఏం బాధలేదు అనేవాళ్ళు. ఇప్పుడు టీచర్ మీద కంప్లైంట్ ఇస్తే ఇంటికి వెళ్ళి పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి మా పాపకో బాబుకో మీరు సారీ చెప్పండి, మీరు ఎందుకు అన్నారు, ఈ విధానం రావడం వల్ల ఎంత డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది, ఎంతవరకు పిల్లలు ఇబ్బంది పడతారు ఫ్యూచర్లో అనేది ఏం చెప్పగలరు మీరు? ఒక టీచర్ అంటే క్లాస్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా విషయాలు చెప్పాలి పిల్లలకి రోజు అని మనం వెళ్తాం. సడన్గా ఇలా ఒక సిచ్యువేషన్ జరిగినప్పుడు ఆ టీచర్ చెప్పాలనుకున్న విషయం కూడా చెప్పలేరు. కరెక్ట్, చెప్పలేరు పిల్లలకి. ఆ రోజు అప్సెట్ అయిపోతుంది. రైట్, నేను ఏం చేయలేదు కదా, మామూలుగా హ్యూమన్ సైకాలజీ, మనం ఏం చేయలేదు కదా ఒక పేరెంట్గా అది ఆ సమస్య అంత కఠినమైందా కాదో ఒక్కసారి ఆలోచించి మీరు వచ్చారనుకోండి మా దగ్గరికి, ఆ పిల్లాడు మారుతాడు, మాలో ఒకవేళ తప్పు ఉంటే మేము మార్చుకుంటాం. రైట్,
ఈ రెండు జరుగుతాయి. అక్కడ అది లేదు, వాడేదో చెప్పాడు నేనేదో వచ్చి అడగాలి, నేను అడిగేస్తాం. ఆ టీచర్ మైండ్ సెట్ పాడవుతుంది, చెప్పాలనుకున్న టాపిక్ చెప్పలేడు, ఇబ్బంది పడతాడు. పిల్లాడు ఇంకా కొంచెం పొగరుగా మారుతాడు ఖచ్చితంగా. రేపొద్దున్న టీచర్నే అడిగారు మా డాడీ, టీచర్నే అడిగారు మా మమ్మీ అన్న ఆలోచన వస్తే ఖచ్చితంగా. అలా కాదు, ఒకసారి ఆలోచించండి, ఆ కంప్లైంట్లో నిజం ఉందా అబద్ధం ఉందా, వీడు కావాలని ఎస్కేప్ అవ్వడానికి అడుగుతున్నాడా. ఒక్కసారి కనుక మనం ఆలోచించుకుని టీచర్ దాకా వెళ్ళి, టీచర్ ఇట్లా మాట్లాడుతున్నాడు మా వాడు, ఏంటంటే అక్కడ సమస్య అక్కడ ఏంటి అన్నది తెలుస్తుంది. కరెక్ట్. నిజంగా వాళ్ళలో మార్పు ఉంది అనుకోండి, టీచర్ చెప్తారు ఇట్లా మార్పు వస్తుంది మీ బాబులో, మేము గమనిస్తున్నాం, మీరు గమనిస్తున్నారండి. అది మంచిగా అక్కడికక్కడ కట్ అవుతూ ఉంటాయి. ఆ ఏజ్ లో కట్ అయిపోయినాయి అనుకోండి, పెద్దది కాక ఒక ఇంటర్మీడియట్, ఇంజనీరింగ్ ఆ స్టేజ్ వచ్చేదాకా కూడా అది పెరుగుతూ వెళ్ళిందంటే అది మంచి దారిలోకి వెళ్ళదు. కరెక్ట్. కానీ నిజంగా అంటే దొల్లిచి కొట్టేవాళ్ళు, నిజమే. దొల్లిచి కొడితే గానీ అంత చదువు, ఈ డిసిప్లైన్, పెద్దలంటే గౌరవం రాలేదు. ప్రామిస్ మనందరికీ అంత దొల్లిచి కొడితేనే గోడ కుర్చీలు, ఆ కుర్చీలు, తొడపాసాలు ఎన్ని పెట్టుంటారు. ఎవరు వచ్చి ఎందుకు కొట్టారు మీరు, ఏ రోజు లేదు. అది లేదు కాబట్టి అంత రెస్పెక్టబుల్. టీచర్ అక్కడ వస్తున్నారంటే ఓయమ్మ ఇటు నుంచైనా పరిగెడదామని అంత భయం ఉండేది. మొన్న ఈ మధ్య ఒక వీడియోలో పాప టీచర్ని కొడుతుంది డైరెక్ట్. నిజం, నేను చూసాను. కొంతమంది అడిగారు, అక్క ఎందుకు రియాక్ట్ అవ్వలేదు. ఎట్లా రియాక్ట్ అవుతాం ఒక టీచర్గా, ఆ విషయాన్ని ఎలా రియాక్ట్ అవుతావు. మరి నువ్వు చెడుదారిలో వెళ్తున్నావు, స్మార్ట్ ఫోన్లు ఏంటి అన్న ఆ విషయాన్ని అసలు ఆ అమ్మాయి మైండ్లో ఏముందో ఒకసారి ఆలోచించండి. అంటే పిల్లల మైండ్ సెట్ అంత మారిపోతుంది. నిజంగా ఎంత ఘోరంగా అవుతారు ఫ్యూచర్లో వాళ్ళు. అలాంటప్పుడు స్కూల్లోనే ఇలాంటి సిచ్యువేషన్స్ జరిగినప్పుడు ఖండించి మనం ఆపగలిగితే ఆ అమ్మాయికి ఆ ఆలోచన రాదు. ఒక టీచర్నే కొట్టేయాలి, నా ఫోన్లో సంథింగ్ ఏదో సీక్రెట్ ఉంది, అది తను తీసేసేయడం ఏంటి, తను చూసేయడం ఏంటి అనుకుంటే అలాంటి ప్రవృత్తులే మనకు బయటపడుతూ ఉంటాయి. స్కూల్లో మీరు ఇచ్చిన చనువే కాదు, అదే ఏదో ఒక రోజు వెళ్ళి అడుగుంటారు మీరు ఇట్లే. అందుకే ఆవిడ అంత ధైర్యంగా అవ్వచ్చు. ఆ ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అసలు పట్టించుకోకపోవచ్చు, అంతే కదండి. అయితే అడుగుండొచ్చు ఏదైనా జరిగితే, లేదు అస్సలు పట్టించుకోదు. తనకి అంత ఫ్రీడమ్ ఉంది, ఇంట్లో ఆ ఫ్రీడమ్ ఉంది, ఇంట్లో వాళ్ళే ఫోన్ లాక్కోలేదు, నువ్వెవరు లాక్కోవడానికి అనే ఆలోచన కూడా రావచ్చు. కానీ అసలు అమ్మ ఎంత తప్ప, గురువు అంటే ఎంత ఇదిగా చూడాలి. గురువు అంతే, ఫస్ట్ ఆ రెస్పెక్ట్ ఇచ్చేయాలి. భలే బాధేస్తుంది, నాకే అంత బాధేస్తే బీయింగ్ ఏ టీచర్ మీ దాంట్లో ఉన్న అందరికి ఎంత ఇది ఉంటుంది. మీరు అలాంటి ఒకటే బయటకు వస్తాయి. మా గ్రూప్స్లో అలాంటివి కోకొల్లలుగా చూస్తుంటాం, టీచర్స్ గ్రూప్లో అలాంటివి కోకొల్లలుగా చూస్తుంటాం. రెస్పెక్ట్ తగ్గిపోతుంది రోజు. రెస్పెక్ట్ లేదు, తగ్గిపోవడం కాదండి, లేదు. ఎంత ఘోరమైన సిచ్యువేషన్స్ కదండి. ఎవరు నేర్పించాలంటారు? ముందు పేరెంట్స్ అండి. ఇప్పుడు నాకు ఒక పిల్లాడు ఉన్నాడు, వాడు కరెక్ట్గా వెళ్తున్నాడా, కరెక్ట్గా మాట్లాడుతున్నాడా, ఫోన్లో ఏం చూస్తున్నాడు. పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఏకవచనంతో వస్తుందా, రెండు అంకుల్ కూర్చోండి అంటున్నాడా, రా కూర్చో అంటున్నాడా. రైట్. అక్కడ మనం గమనించుకుంటే, మన పిల్లల్ని మనమే కరెక్ట్ చేసుకుంటే కొంతవరకు స్కూల్లో ఫ్రెండ్స్తో ఎలా ఉంటున్నాడు, టీచర్తో ఎలా మెయింటైన్ చేసుకుంటున్నాడు మేము గమనించుకుని మేము మార్చుకుంటాం ఆ విషయాన్ని. రైట్. వాటికి అన్నీ నేర్పగలుగుతాం, మంచి చెడు ఎలా ప్రవర్తించాలి. ఆడపిల్లలకి అయితే మరి ముఖ్యంగా ఎలా ప్రవర్తించాలి. ఇప్పుడు చిన్న పిల్లలు కూడా చెప్తున్నాం, ఎందుకంటే దారుణంగా ఉంది పరిస్థితి, అన్నీ తెలుస్తున్నాయి వాళ్ళకు కూడా. ఇలా ఉండండి అమ్మా, ఇలా ఉండండి అని చెప్తున్నాం. మీ వరకు మీరు ప్రయత్నం చేస్తే, మా వరకు మేము ప్రయత్నం చేస్తే ఇద్దరం కలిసి ఆ పిల్లోడిని చక్కగా మార్చుకోవచ్చు. ఇప్పుడు అది లేదు, పేరెంట్స్ బిజీగా ఉంటున్నారు, పిల్లల్ని పట్టించుకునే సిచ్యువేషన్లో లేరు. నేను చెప్పాను కదండి, నేను అందుకే యూట్యూబ్ నుంచి వెంటనే టర్న్ అయిపోలేదు, టిక్ టాక్ నుంచి యూట్యూబ్కి వెంటనే టర్న్ అవ్వలేదు. నా బిడ్డను కొంచెం మార్చుకోవాలి నేను. ఇప్పుడు దాకా కరోనా అని ఫాదర్ మదర్గా మా ఇద్దరు మొహాలే చూశాడు, అవే తెలుసు వాడికి. బయటకు వెళ్ళాలి, మాట్లాడించాలి, వాడు మాట్లాడితే ఇంకా వినాలి, ఎలా మాట్లాడుతున్నాడో చూడాలి, మార్చుకోవాలి. ఈ రకంగా వాడు ఒక కొలిక్కి వచ్చి బాగున్నాక అప్పుడు అదే చిన్నపిల్లోడు కదా, వాడికి ఏం తెలుసు ఇప్పుడు అంటారులే. ఇప్పుడు రావే పోవే అంటే వాడు చిన్నపిల్లోడు కదా. అది ఎక్కడ ఇంట్లో మన పేరెంట్స్ అంటున్నప్పుడు, రిలేటివ్స్ లో పక్కన ఇంట్లో వాళ్ళు అంటున్నప్పుడు గమనిస్తాడు. అది మంచిది కాదురా అని మనం అక్కడ ఖండించుకుంటే కరెక్ట్ వేలోకి వాడు వెళ్తాడు. ఓ వాళ్ళు అంటున్నారు కానీ మన ఇంట్లో అంటలేదుగా,
ఆ అంకుల్ ఏదో అంటున్నాడు ఏవే పోవే అని, మన డాడీ మమ్మీ అలా మాట్లాడుకోవట్లేదు కదా అదే అని వెంటనే రెండిటికి కంపేర్ చేసుకోగలుగుతాడు. అంత నాలెడ్జ్ ఉంది. ఫోన్ ఆపరేట్ చేసి రకరకాల యాప్స్ వేస్తున్న పిల్లలకి అర్థం చేసుకునే నాలెడ్జ్ లేదంటే చేసుకోగలరు. నేర్పించాలి అంతే. ఏమో అసలు విద్యా వ్యవస్థ ఎట్టిపోతుందో, విద్యా వ్యవస్థలో ఉన్న టీచర్స్ని పిల్లలు ఎలా చూస్తున్నారు అనే విషయం భయానకంగా మారుతుంది రోజు రోజుకి. నన్ను అడిగితే ఇంకా మీరే చూసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు పిల్లల్ని కనాలంటే భయం వేస్తుందండి. ప్రామిస్గా ఇప్పుడు పెళ్లి చేసుకొని పిల్లల్ని కనాలంటే ఏమో ఎందుకులే, ఇప్పుడు ఆ సమాజంలో ఆ దరిద్ర వాళ్ళల్లో మన పిల్లోడు ఒకడు ఉంటాడు అనే ఆలోచన ఎంత భయంకరంగా ఉంటుంది చెప్పండి. అలా కూడా ఉంటుంది. కన్నాక తప్పదు, మంచిగా పెంచుకోవాలి అన్న ఆలోచన కూడా రావాలి. కనీసం వాడే ఎదిగిపోతాడు అంటే కాదు. ఎలా ఎదుగుతాడు? నువ్వు తిన్నావా బాబు, మంచిగా చదువుతున్నావా బాబు, ఏమైనా డౌట్స్ ఉన్నాయా బాబా నువ్వు అడగంది వాడు ఎలా మారుతాడు? తెలుసుకుంటూ ఉండాలి, అజగట్టుకుంటూ ఉండాలి. మెయిన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది తెలుసుకుంటూ ఉండాలి. ఎంత దేనికి టైం ఇస్తున్నా అది ఇవ్వాలి. అందుకే చెప్పాను కదండి, ఫ్యామిలీ విషయాలు దీంట్లో నేను కలపను. ఛానల్ ఉంది చాలు, ఒక ఎంటర్టైన్మెంట్గా ఒక వీడియో వెళ్తుంది చాలు. నేను వెళ్తున్నాను, నేను పలానా ఊరు వెళ్తున్నాను, మా బాబు వస్తున్నాడు, వాడు అది అడిగాడు నేను కొనిచ్చాను, ఇవాళ ఇలాంటివి నేను చేయను కూడా. నా స్కూల్ అయిపోయాక ఆఫ్టర్ స్కూల్ టాలెంటెడ్గా ఒక వీడియో అంతే 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 చాలు. రోజుకు వీడియో పెడతారు అట్లా? 2-3 పెడతా ఉంటాను. స్టార్టింగ్ డేస్లో మేలోనే స్టార్ట్ చేశాను కదండి, రీచ్ బాగుండాలి అని ఆల్మోస్ట్ 6-7 వీడియోస్. షార్ట్సే కదా, మన ఏం లాంగ్ వీడియోస్ కాదు, షార్ట్సే 6-7 షార్ట్స్ పెట్టేదాన్ని. అప్పుడు బాగా కంటిన్యూగా 3-4 months పెట్టడంతో అలాగా మంచి రీచ్ వచ్చింది. వెంటనే ఛానల్ మానిటైజేషన్ అయింది. ఆ తర్వాత నేను ఒక వీడియో పెట్టాను, ఎవరికన్నా ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే ఎన్ని పెట్టామో అని చూడొద్దు, వ్యూస్ ఎన్ని వెళ్తున్నాయి రోజు కౌంట్ చేసుకోండి, దాని ప్రకారం చేయగలుగుతాం. ఏదో గుర్తుందా ఫస్ట్ శాలరీ, ఐ మీన్ ఫస్ట్ రెమ్యూనరేషన్ మీ యూట్యూబ్ నుంచి వచ్చింది? గుర్తుందండి. ఎంత బాగా ఓవర్గా వచ్చేసింది అట్లా? అందులో ఏం లేదు, ఒక $200. ఓకే. ఆ తర్వాత నుంచి నేను షార్ట్సే కాబట్టి పెట్టేది 2 monthsకి ఒకసారి వస్తూ ఉంటుంది అంతే, తక్కువగా 100 దాటి అంతే. ఓకే. దాని గురించి మనం చేసేది కాదు కదా, టాలెంట్ ఉంది, చూపించుకోవాలి, నలుగురు చూడాలి, ఆ రకం అంతే. ఓకే. ది బిగ్గెస్ట్ సపోర్ట్ ఎవరు మోనికా గారు మీకు? హస్బెండ్ అండి, ఖచ్చితంగా హస్బెండ్ అండ్ ఫ్యామిలీ. అది లేకపోతే నేను ఎక్కడి దాకా వచ్చి కూర్చోను. వెళ్దాం అండి, వెళ్దాం, నీకు ఇంట్రెస్ట్ ఉందా, వెళ్దామండి, ఇంటర్వ్యూకి వెళ్దామండి అనగానే అడిగారు. ఇలాగా మనం వెళ్తున్నాం కదా హైదరాబాద్, ప్లాన్ చేద్దామా, నువ్వు చేయగలవా, నువ్వు ఫేస్ చేయగలవా అయితే ఓకే, లేదు మళ్ళీ ఏదన్నా అందరూ పాజిటివ్గా ఉంటారు కదా, ఒక్కొక్కళ్ళ ఆలోచన ఒక్కొక్కలా ఉంటాయి. సో వాళ్ళు ఏదన్నా నెగిటివ్ పెడితే అది నీ ఛానల్ కాదు, నువ్వు నీ ఛానల్లో నువ్వు కంట్రోల్ చేసుకోగలుగుతావు. కరెక్ట్. నెగిటివ్ పెట్టారు, నీ ఛానల్లో నువ్వు కంట్రోల్ చేసుకుంటావు, ఏదో చేసుకుంటావు, కానీ అది బయటది. సో మన దగ్గర ఏమో నెగిటివిటీ ఉంటుందండి, తెలుసుకోవాలి అన్న వాళ్ళకి ఏదో మాట్లాడతాం అంతే కదా అన్నాను. కానీ ఒకటి మిమ్మల్ని అడుగుతారు చూడండి ప్రతిదీ, నీకు ఓకేనా, నువ్వు చేస్తావా, నీకు కావాలా, వెళ్దాం అంతే. అలా అడగడం గొప్ప కదా, బాగుంటుంది అలా. అంటే ఆయనకి ఏంటంటే ముందు నుంచి అంత చిన్న ఫ్యామిలీ అయినా వచ్చింది, ఇద్దరం కష్టపడి ఒక ఇల్లు కట్టుకున్నాము, నేనున్నానని సపోర్టు, నాకు ఆయన ఉన్నారని సపోర్టు. సో ఇద్దరు ఈక్వాలిటీ అక్కడ ఉంది కాబట్టి వెళ్తుంది అంతే. ఓకే. లాస్ట్గా మీ సబ్స్క్రైబర్స్కి, మీ యూట్యూబ్ ఫ్యామిలీకి ఏమైనా చెప్పాలనుకుంటే యూ కెన్. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఫన్ టైమ్ విత్ మౌని అనే ఛానల్ ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు. ఎప్పుడైనా నేను చెప్పే డైలాగుల్లో కానీ అవి కానీ మీకు ఏమన్నా కొంచెం ఎక్కువ చేస్తున్నట్టు అనిపిస్తే అది ఆ సౌండ్ వరకు ఇస్తున్నాను తప్ప అది నేనైతే కాదు, నేను ఇలాగే ఉంటాను. అందుకని ఆ 2 కూడా క్లబ్ చేసేది ఏమీ లేదు, మీకు ఇవ్వాల్సిన ఎంటర్టైన్మెంట్ ఇస్తాను. సో ఇట్లానే నా ఛానల్ని సపోర్ట్ చేయండి, మనందరం కలిసి ఇలాగే ముందుకు వెళ్దాం. థ్యాంక్ యూ. దిస్ ఈస్ రియల్ మౌని గారు అండి. ఇక్కడ ఉన్నది రియల్ మౌని గారు, అక్కడ ఉన్నది యాక్టర్ మౌని గారు అంతే. బట్ ఐ హోప్ అండి, అంటే మంచి సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ వచ్చి ఒక్కటి చేసినా ఫుల్ గుర్తుండిపోయేలాగా అలాంటి క్యారెక్టర్ రావాలని, ఇంకా ముందుకి బాగా వెళ్ళాలని, అందరినీ ఎంటర్టైన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. దట్స్ ఆల్ ఫర్ టుడే. విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ ఇంటర్వ్యూ. అంటిల్ దెన్ టేక్ కేర్. బై బై. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేస్తాడు.
ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.